హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ టు జావా క్లాస్. మన లాస్ట్ క్లాస్లో అసలు కోడింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, అసలు జావా హిస్టరీ ఏంటి, జావా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ చూసాం కదా. ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినా మనం కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ గురించి చూద్దాము. అండ్ ఈ వీడియో చూస్తే కంపల్సరీగా మీకు బ్రెయిన్లో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. అండ్ వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫస్ట్ అసలు కంపైలర్ అంటే ఏంటో చూద్దాం. కంపైలర్ అనేది మనకి ఏం చేసిద్ది అంటే కోడ్ ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో నువ్వు రాస్తే సి కానీ పైథాన్ కానీ జావా ఏదైనా ఇంగ్లీష్ వర్డ్స్ కదా నువ్వు అక్కడ యూజ్ చేసేది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో నువ్వు రాస్తావు, ప్రోగ్రామ్ మొత్తం రాసి నువ్వేం చేస్తావంటే వాటిలో ఎర్రర్స్ ఏమున్నాయి అని చెప్పేసి కంపైలర్ చేసిద్ది అనమాట. ఎర్రర్స్ ఏమున్నాయి అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసిద్ది ఆ కంపైలర్ అనేది. ఆ కంపైలర్ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా, సింటాక్స్ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయని చెప్పేసి కంపైల్ చేసి మనకి ఏమైతే ఉన్నాయో అవి మనకి డిస్ప్లే చేసిద్ది అనమాట. అది ఎలా చేసిద్ది, ప్రోగ్రామ్ మొత్తాన్ని ఒకేసారి కంపైల్ చేసిద్ది అనమాట. నువ్వు ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ రాసి దాన్ని సేవ్ చేస్తావో ఆ ఫైల్ ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జావా ప్రోగ్రామ్ రాసావు, నువ్వు జావా ప్రోగ్రామ్ రాసి .java అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే సేవ్ చేస్తావో ఆ ఫైల్ ని అది తీసుకొని మొత్తం ఒక ఫైల్ లాగా క్రియేట్ చేసుకుంటుంది అనమాట. .class ఫైల్ లో క్రియేట్ చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసి దాన్ని ఏం చేసింది, కంపైల్ చేసింది. ఫస్ట్ కంపైల్ చేసి అందులో ఉన్న ఎర్రర్స్ అన్నిటిని కూడా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. ఇక్కడ మన రాసిన ప్రోగ్రామ్ ని ఏం చేసిద్దంటే ఒకేసారి చెక్ చేసి మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేసుకొని ఒక న్యూ ఫైల్ ని క్రియేట్ చేసుకుంటుంది అనమాట. ఏం చేసింది, న్యూ ఫైల్ ని క్రియేట్ చేసుకుంటుంది. ఇది కంపైలర్ చేసే వర్క్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం చూస్తే మనం ఒక బిర్యానీ చేస్తున్నాం అనుకోండి, అక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నింటిని కలెక్ట్ చేసుకుంటాము, ఫుల్ గా కుకింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని లాస్ట్ లో సర్వ్ చేసుకుంటాం. అంటే ఏంటి, ఇక్కడ కంపైలర్ అనేది ఇక్కడ మొత్తం ప్రోగ్రామ్ ని ఒకేసారి తీసుకొని అందులో ఉండే ఏవైతే ఎర్రర్స్ ఉంటాయో అవి మొత్తం చెక్ చేసుకొని లాస్ట్ కి మనకి ఏం చేస్తుంది, అవుట్పుట్ ఇచ్చింది అనమాట. ఇది కంపైలర్ చేసే వర్క్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే ఇక్కడ ప్రోగ్రామ్ ని లైన్ బై లైన్ చెక్ చేసుకుంటుంది అనమాట. ఒక లైన్ లో ఎర్రర్ వచ్చిందంటే అక్కడ స్టాప్ చేసేది. సెపరేట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అని అసలు క్రియేట్ అవ్వదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఇందాక మనం బిర్యానీ ఎగ్జాంపుల్ గా చూసుకున్నాం కదా, అదే చూద్దాము. ఇక్కడ ఏమైంది, షెఫ్ అనేవాడు ఏం చేస్తాడు, ఇక్కడ ఫస్ట్ బియ్యాన్ని కడుగుతాడు. మనం బిర్యానీ వండాలి కాబట్టి బియ్యాన్ని కడుగుతాడు అనమాట. ఆ తర్వాత ఏం చేస్తాడు, ఆ కడిగిన బియ్యాన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ మసాలాలు ప్రిపేర్ చేసుకుంటాడు. అల్లం వెల్లుల్లి అవన్నీ తీసుకొని మసాలాలు ప్రిపేర్ చేసుకుంటాడు అనమాట. ఆ తర్వాత అది పక్కన పెట్టుకొని ఇప్పుడు చికెన్ ని నీట్ గా పసుపుతో కడిగేసి పక్కన పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు, పెనం తీసుకొని అందులో ఆయిల్ వేసేసి ఇంకా మిగతా ప్రాసెస్ అంతా చేస్తాడు అనమాట. లాస్ట్ కి సర్వ్ చేస్తాడు. అంటే ఏంటి, ఇక్కడ ఈ బిర్యానీ ప్రిపరేషన్ స్టెప్ బై స్టెప్ జరుగుతుంది అనమాట. ఒకవేళ వాడు ఆ స్టెప్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు అక్కడ మసాలా పడుతున్నాడు అనుకోండి, ఆ మసాలా పట్టేటప్పుడు ఏమన్నా ముక్కలు మెదకలేదు అనుకున్నప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ మిక్సర్ వేస్తాడు. అంటే ఏంటి, అక్కడ వాడికి ఒక ఎర్రర్ వచ్చింది కాబట్టి దాన్ని మళ్ళీ వాడు ఏం చేస్తున్నా సరి చేసుకుంటున్నాడు. అలాగే ఇక్కడ ఇంటర్ప్రిటర్ కూడా అంతేనండి, లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ వచ్చింది. మీకు ఎక్కడైతే ఎర్రర్ వస్తుందో దాన్ని మళ్ళీ అది కంప్లీట్ చేసేంత వరకు కూడా నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళదన్నమాట. ఇది సపరేట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ని క్రియేట్ చేయదు. ఇది కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ గురించి అనమాట. అండ్ జావా వచ్చేసి కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ రెండింటి యొక్క కాంబినేషన్ అండి. జావా వచ్చేసి కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ యొక్క కాంబినేషన్. ఇక్కడ కంపైలర్ ఏం చేసిద్ది అంటే బయట కోడ్ గా కన్వర్ట్ చేసిద్ది. మనం ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ ని తీసుకొని బయట కోడ్ గా కన్వర్ట్ చేసిద్ది అనమాట. ఇంటర్ప్రిటర్ ఏం చేసిద్ది అంటే కన్వర్ట్ చేసిన బయట కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసిద్ది అనమాట. ఎగ్జిక్యూట్ చేసిద్ది. మనం జావాలో ఏదైతే ప్రోగ్రామ్ రాసి .java అని చెప్పేసి సేవ్ చేస్తామో ఆ తీసుకున్న దాన్ని ఏం చేస్తుంది అంటే కంపైలర్ బయట కోడ్గా కన్వర్ట్ చేసేసుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రోగ్రామ్ .java అని చెప్పేసి నేను సేవ్ చేశాను అనుకోండి ఒక ప్రోగ్రామ్ని, అది ఏం చేస్తుంది అంటే అవుట్పుట్ ఫైల్ ప్రోగ్రామ్ .class లాగా కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. కన్వర్ట్ చేసేసుకొని ఇక్కడ ఇది కంపైలర్ చేసే వర్క్ ఏంటంటే జావా కోడ్ని బయట కోడ్గా కన్వర్ట్ చేయడం, అంతే. ఇక్కడతో కంపైలర్ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే ఇంటర్ప్రిటర్ రోల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు .class ఫైల్ అనేది ఏదైతే ఉందో దాన్ని రన్ చేయడానికి మనకి ఏం చేస్తుంది అంటే జావా వర్చువల్ మిషన్ యూజ్ చేస్తుంది అనమాట. ఈ జావా వర్చువల్ మిషన్ లో ఇంటర్ప్రిటర్ అనేది ఉంటుంది అనమాట. ఇది ఏం చేసిద్ది, లైన్ బై లైన్ చూసుకుంటా వచ్చి యాక్చువల్ మిషన్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేసిద్ది. ఇంటర్ప్రిటర్ అనేది బయట కోడ్ ని మిషన్ లెవెల్ కోడ్ గా కన్వర్ట్ చేసిద్ది అనమాట. ఇది ఇంటర్ప్రిటర్ చేసే పని. ఇప్పుడు మనం ఈ కంప్లీట్ ప్రాసెస్ ని ఒక బిర్యానీ ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఒక హోటల్కి వెళ్ళామండి. అక్కడ నువ్వు ఒక రెసిపీ అడిగావు. నువ్వు ఒక రెసిపీ అడిగినప్పుడు అక్కడ ఏంటంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ వచ్చిన షెఫ్స్ ఉంటారనమాట. ఒకళ్ళ లాంగ్వేజ్ ఒకరికి తెలియదు అనుకోండి, అప్పుడు ఏంటి, బట్ వాళ్ళకి ఏంటంటే ఇచ్చిన రెసిపీని ఒక హోటల్ ఫార్మాట్ అంటే ఒక స్పెసిఫిక్ గా అందరికీ తెలిసిన ఒక ఫార్మాట్ ఉందనుకోండి, ఒక ఫార్మాట్ లో అప్పుడు ఏం చేస్తాడు, నేను తెలుగు షెఫ్ ని, వేరే కర్ణాటక షెఫ్ ఎవరు అనుకున్నాము. ఏంటి, నేను రాసిన రెసిపీ వాడికి అర్థం అవ్వదు. సో మేము ఏం చేస్తామంటే ఒక ఫార్మాట్ పెట్టుకున్నాం.
రాసుకుంటాం. ఈ హోటల్లో ఈ రెసిపీ ఈ ఫార్మాట్లో రాయాలని చెప్పేసి ఒక ఫార్మాట్ పెట్టుకుంటాం, ఒక ఫార్మాట్లో రాసుకున్నప్పుడు ఏంటి, అది నాకు అర్థమైంది, వాడికి అర్థమైంది. ఇక్కడ దాకా ఏం చేసింది, కంపైలర్ అనేది ఇక్కడ దాకా వర్క్ అయింది అనమాట. ఆ తర్వాత ఇంటర్ప్రిటర్ ప్రాసెస్ అనేది మొదలైంది అనమాట. ఇప్పుడు ఇక్కడ దాకా ఏంటి, నాకు తెలుగు వచ్చు, దాన్ని ఏం చేశాను నేను, ఒక ఫార్మాట్లో అందరికీ తెలిసిన ఒక ఫార్మాట్లో రాసా. అంటే ఏంటి, బయట కూడా కన్వర్ట్ చేశా. ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఇంటర్ప్రిటర్ అనేవాడు ఆ ఫార్మాట్ని తీసుకొని ఫస్ట్ లైన్ చదువుతాడు. ఏంటి రైస్ వాష్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ లైన్ చదువుతాడు, రైస్ వాష్ చేసేసి పెడతాడు. మళ్ళీ సెకండ్ లైన్ చదువుతాడు, చికెన్ ఫ్రై చేయాలి అని చెప్పేసి చికెన్ ఫ్రై చేసి పెట్టుకుంటాడు. థర్డ్ లైన్ చదువుతాడు, మసాలా యాడ్ చేయాలి అని చెప్పేసి చేసేస్తాడు. అలాగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తాడనమాట. ఇదేంటి, ఇక్కడ ఒక షెఫ్ అనేవాడు ఇలా చేస్తాడు. అంటే ఏంటి, ఇక్కడ ఇంటర్ప్రిటర్ అనేది ఇలా చేస్తుంది అనమాట. ఇలాగా ఫస్ట్ కంపైలర్ ఏం చేసింది, ఇచ్చిన ఇంగ్లీష్లో ఉన్న కోడ్ని బైట్ లెవెల్ కోడ్గా కన్వర్ట్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఆ బైట్ లెవెల్లో ఉన్న కోడ్ని మిషన్ లెవెల్ కోడ్కి ఇంటర్ప్రిటర్ అనేది కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. ఇది కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ కలిసి మనకి జావాలో చేసే వర్క్ అనమాట. సో ఇలాగా వర్క్ ఫ్లో అనేది జరిగింది. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ అలాట్. థ్యాంక్ యూ.